శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడిన ఘటనలో పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. చర్చలలో సెప్టెంబర్ 12వ తేదీ అర్ధరాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధు అని గుర్తించారు. నేరం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇంతకీ దారి దోపిడీ చేసిన వారు పోలీసులకు ఎలా దొరికిపోయారు? వారు చేసిన ఏ తప్పు పోలీసులకు దొరికిపోయేలా చేసింది? సినిమా ఫక్కీలో జరిగిన ఈ దారి దోపిడీ గురించి తెలియాలంటే ఈ క్రైమ్ స్టోరీ మీరు చూడాల్సిందే. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్లో తనకు రావాల్సిన 40 లక్షల కోసం డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబాను సెప్టెంబర్ 12వ తేదీన ఉదయం పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్పల్లి మండలం హుసేన్పూర్, పర్వేదా గ్రామాల మార్గంలో రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు తుపాకీ, కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. అయితే కొద్ది దూరం వెళ్లాక నిందితుల కారు బోల్తా పడడంతో కారును అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. వ్యాపారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న మధు అని గుర్తించారు. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని మధు తన గ్యాంగ్కు చెప్పాడు. అనంతరం మధు సాయిబాబాపై దాడి చేసినట్టు నటించిన దుండగులు నగదు బ్యాగుతో పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ బిజినెస్ పర్పస్ కి క్యాష్ కలెక్ట్ చేసి వాళ్ళ రిటర్న్ వస్తుంటే ఒక ఫర్మ్ లో పనిచేసే ఎంప్లాయీ వాళ్ళతో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. అప్పుడే ఇంకొక గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ వచ్చి ఆ కార్ కి డాష్ కొట్టి ఆగిపోయినాక వాళ్ళతో గొడవ పెట్టి కొట్టేసి ఏదో సబ్స్టెన్స్ ఒకటి వాళ్ళ ఐజ్ లో వేసేసి ఉన్న క్యాష్ అబౌట్ 40 lakhs అది తీసుకొని పారిపోయింది. కొంచెం ముందు వెళ్ళినాక ఈ కార్ ఓవర్టర్న్ అయిపోయింది. స్పీడ్ లో వీళ్ళు కంట్రోల్ చేయకపోక అది ఓవర్టర్న్ అయిపోయింది. సో వాళ్ళ ఆ కార్ నుంచి బయటకు వచ్చారు. కొంచెం క్యాష్ అవన్నీ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసిన ఇంకొక కార్ విచ్ వాజ్ అబ్జర్వింగ్ దిస్ ఫస్ట్ కార్ కి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని ఆ కార్ లో కూర్చొని అందరూ అక్కడ నుంచి సీన్ నుంచి వెళ్ళిపోయి అది కేమ్ టు క్లోజ్ టు గచ్చిబౌలి. అక్కడ గచ్చిబౌలి ముందు ఐ థింక్ దే కేమ్ టు నార్సింగి అండ్ అక్కడ ఫ్రమ్ దేర్ దే స్ప్లిట్ అప్ ఇన్ 2 groups. దెన్ అగైన్ గచ్చిబౌలి వచ్చారు. అక్కడ మళ్ళీ స్ప్లిట్ అప్ అయ్యి 2 of them went try to go towards ముంబై. ఇంకొకరు అక్కడ బహదూర్పురా సైడ్ వెళ్ళిపోయారు. ఒకడు టువర్డ్స్ జడ్చర్ల వెళ్ళిపోయారు. ఇంకొకరు బెంగళూరు సైడ్, మళ్ళీ ఇంకొకరు కూడా అటు సైడ్ వెళ్ళిపోయారు. సో డిఫరెంట్ పీపుల్ ట్రై టు స్ప్లిట్ అప్ అండ్ గో అవే. సో ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన వెంటనే లోకల్ రాజన్నగర్ డీసీపీ, దెన్ సిసిఎస్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి అందరూ స్పాట్కి వెళ్ళారు. బికాజ్ మనకి ఒక అక్కడ కార్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడే దొరికింది. సో అక్కడ నుంచి మనం ఈ ట్రేసింగ్ స్టార్ట్ చేసాం. సో మల్టిపుల్ టీమ్స్ తయారు చేసాము. అండ్ బై నైట్ ఆల్మోస్ట్ బై 11:30 ఆల్మోస్ట్ ఆల్ ది అఫెండర్స్ వర్ అప్రిహెండెడ్. దీంట్లో స్టోరీ ఏమంటే ఈ పర్సన్ హూ యూస్ టు గో అండ్ కలెక్ట్ క్యాష్, he used to go regularly different places క్యాష్ కలెక్ట్ చేయడానికి వెళ్ళేవాడు. ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది. ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధు. సో ఆయన ఏం చేసేవాడు, ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్. సో ఆయనకి ఐడియా వచ్చింది. సో ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కి చెప్పి ఈ రోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్ కి ఒక వర్క్ ఉంది, వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాబ్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు. సో దీంట్లో మనం టోటలీ వీ హ్యావ్ అరెస్టెడ్ 7 offenders. ఆ 7 offenders లో